సో జసహ షీ అనేది ఉంది కదా. సో జసహ షీ ఉమ్, అనేది ఏం చెప్తుంది మరి? అక్కడ షీ ప్రత్యయం వచ్చింది అవునా. జసహ అంటే ఏంటి? జస్కి. ఇది ఉమ్, షష్ఠిలో ఉంది అది. ఓకే, షష్ఠిలో ఉంది, ఇది ఉమ్, ప్రథమలో ఉంది. ఓకే. ఉమ్, సో అప్పుడు ఏమైంది అది? అవును. షష్ఠి స్థానంలో ఏం రావాలంట? షీ రావాలి. ఉమ్, అర్థమైందా? ఉమ్, అది ప్రథమ వస్తుంది కదా. అర్థమైంది. కాబట్టి ఉమ్, జసహ షీ అవును. అంటే జస్కి జస్ స్థానంలో షీ వస్తుంది. అప్పుడు మరి ఎలా తీసుకురావాలి నేను? జస్ స్థానంలో షీ అన్నాము. షీ అంటే దాంట్లో ఉమ్, ఏమున్నాయి? ఏముంది చూడండి. ఈ ఈ ఉంది మేడం. ఆ, కాదు కాదు, ఏమైంది అది? షీ అంటే ఏంటి? ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం వస్తే ఏం చేస్తారు? ఇత్తు సందులు చూడాలి. చూడండి. ఉమ్, ఏం ఇత్తు సకారం సంధి? ఇచ్చు మేడం. ఆ, షకారం ఎత్తు. కాబట్టి అది ఈ ఉమ్, మిగిలింది. సో ఇప్పుడు షకారం ఎత్తు ఉమ్, కాబట్టి దీని ఏమంటాం? షిత్ అంటాం. అది సిత్. ఇందులో ఎన్ని ఉన్నాయి అచ్చులు? ఐ మీన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అందులో? షీ అనే దాంట్లో రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. అవును. ఎన్ని ఉన్నా సరే ఇప్పుడు ఆదేశం ఏంటిది? షిత్ అని చూసుకోవాలి. అందులో ఎన్ని ఉన్నాయి అవసరం ఉమ్, లేదు ఇప్పుడు. షిత్ కాబట్టి ఓకే. ఏమన్నాము? ఉమ్, షిత్ అయితే అనేక సర్వస్య. అనేకాల్ సిత్ సర్వస్య. ఆ అనేకాలు కాదు, ఇక్కడ మనకేం చూస్తున్నాము? షిత్తు చూస్తున్నాం అంతే. ఓకే. ఓకే. ఉమ్, ఆదేశములో షిత్ అయితే ఇప్పుడు అది ఉమ్, ఈ అనేది ఈకారం అనేది ఎక్కడ రావాలి? ఇప్పుడు జస్ స్థానంలో మొత్తానికి రావాలి. అర్థమవుతుందా? అవును. ఉమ్, జస్ అర్థమైంది. స్థానంలో ఉమ్, మొత్తానికి షీ వస్తుంది. అర్థమైందా? సి వస్తాయి. ఉమ్, ఓకే. క్లియరా? క్లియర్ మేడం. ఉమ్, ఓకే. సర్వత్రా సర్వస్య అన్నాం. సర్వస్య అంటే ఏంటి? ఉమ్, మొత్తానికి కదా. సో మొత్తం మొత్తానికి అవును. వచ్చేసింది. అప్పుడు ఏమైంది మనకు? అదా షీ ఇలా వచ్చింది. అది షీలో ఉమ్, ఇక్కడ చిత్తు చేస్తేనే కదా మనకి అది మొత్తానికి పెట్టుకున్నాం అవును. కాబట్టి ఈ. అవునా? ఉమ్, ఇలా ఉంది. అవును. ఓకే. అదా ఈ ఉమ్, ఉంది. సో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? అదలో ఆకారం కనిపిస్తుంది. తర్వాత ఏం కనిపిస్తుంది ఇంకా? ఈ కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది. అవును. ఆ సో ఉమ్, ఆ ఈ రెండు కలిపి ఏమైపోయింది? ఇక్కడ మనకి ఆ ఈ. సో ఈ, ఇది ఏంటిది అసలు? ఇది ఈ ప్రత్యయం ఏంటిది? ఏ విభక్తి ప్రత్యయం ఇది? ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు పరంగా ఉంటే ఏం చెప్పుకున్నాము? పూర్వముది సవర్ణ దీర్ఘమైతుంది అన్నాం మనం. పూర్వములో దీర్ఘమైతుంది అని అవును. చెప్పుకున్నామా? దీర్ఘమే. అవును. ప్రథమయోహ పూర్వ సవర్ణ ఏమన్నాం? ఉమ్, ప్రథమయోహ. ప్రథమయోః పూర్వ సవర్ణః. ఉమ్, అంతేనా? ఉమ్, కదా. సో పూర్వ సవర్ణ అంతే మేడం. ఏమైంది? అది పూర్వ సవర్ణ ఏం చెప్తున్నది? ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి చేస్తుంటే ప్రథమయోహో అంటే ద్వివచనంలో ఉంది అది. అంటే ఏమన్నమాట అక్కడ ఉమ్, అర్థము? ప్రథమ ద్వితీయ రెండిటిలో అవును. చేస్తుంటే ఆ రెండు విభక్తి ప్రత్యయాలు వస్తే అంటే ఆరు ప్రత్యయాలు కదా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఈ ఆరు. ఆరు ప్రత్యయాలకి ఏమొస్తుందంట? పూర్వములో దీర్ఘం వస్తుంది. ఉమ్, అర్థమైందా? సవర్ణ దీర్ఘం అన్నాము. సవర్ణ దీర్ఘం అంటే అవును. ఏంటి? ఇక్కడ దాలో ఆ ఉంది. ఆ అంటే ఆకి ఆ, అది సవర్ణం. అర్థమైందా? ఉమ్, అంటే ఇప్పుడు అదా అవును మేడం. కావాలి. ఇంకా ఇది ఉండదు, ఇక ఈ ఉండదు. అవునా? ఈ ఉమ్, రెండు కలిపి అవును. పూర్వరూపం వచ్చింది. పూర్వరూపం ఏకాదేశం కదా. పూర్వరూపం కాదు, ఉమ్, దీర్ఘం ఏకాదేశం. అవునా? ఉమ్, పూర్వములో దీర్ఘం అవును. ఏకాదేశం అన్నాం మనం. అవునా? సవర్ణం అన్నాం. ఉమ్, సవర్ణం అంటే అది దీర్ఘం. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? అది వచ్చిందా మరి? మనకు అది రాలేదు కదా. ఏం రావాలి మనకు? అమీ రావాలి. అర్థమవుతుందా? ఉమ్, అవును మేడం. ఏం రావాలి? అమీ రావాలి. సో అది వస్తుంటే వస్తుంటే ఎవరు ఆపేస్తున్నారు? ఆద్గుణ. ఎవరు ఆపేస్తున్నారు? ఉమ్, నాదిచి అద్గుణః. ఆపేస్తుంది. కాదు కదా, నాదిచి ఆపేస్తుంది. ఇది వస్తుంటే నాదిచి. అదేం చెప్తుంది అది? నాదిచి అంటే నా. నాదిచి ఉమ్, తీయండి. ఏమంటున్నది? అచ్చు పరంగా ఉంటే. ఓకే. ఉమ్, నాదిచి ఏమంటుంది అది? నాదిచి ఏమంటుందంటే అవర్ణాత్ ప్రథమ ద్వితీయయోహో ఇచ్ వర్ణే పరే. ఇచ్ వర్ణం అన్నారు. ఇచ్ వర్ణం అంటే ఏంటి? మనకి ఇచ్చేనా ఇక్కడ ఉంది? ఈ అన్నాం కదా. ఈ అంటే ఇచ్చే కదా. ఇక్కడ ఉమ్, ప్రత్యాహారంలో అవును. ప్రత్యాహారంలో ఇచ్చి నుంచి ఈకారం నుంచి స్టార్ట్ అయింది. ఈకారమే మనకుంది. అవునా? సో ఉమ్, అది ఇచ్చే. అవును. అవునా?
ఏమంటున్నారు? ఉమ్, అవర్ణము తరువాత, అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ ఉమ్, తర్వాత ఏముండాలి? ప్రథమా ద్వితీయ విభక్తి యొక్క ఈ ఇచ్చు ఇచ్చు ప్రత్యాహార వర్ణం ఉంటే, అంటే మనకు ఉమ్, ప్రథమా ద్వితీయ విభక్తినే ఉంది, ఇచ్చు వర్ణమే ఉంది. ఉంది. ఉంటే అప్పుడు ఉంది. నాదిచి వచ్చేసి ఏం చేస్తుంది? దాన్ని చెయ్యనివ్వదు. ఏం చేయనివ్వదు? పూర్వ సవర్ణము చేయనివ్వదు. అర్థమవుతుందా? ఓకే. ఉమ్, ప్రథమయోహ పూర్వ అవును. సవర్ణ అనేది ఉంది కదా, ఆ ఉమ్, సూత్రాన్ని అవును. రానివ్వదు. ఓకే. రాను. ఓకే. ఉమ్, నాదిచి ఏం చెప్తుంది? అవర్ణము తరువాత ప్రథమా ద్వితీయ విభక్తుల్లో ఉన్న ప్రత్యయాలు ఇచ్చుతో మొదలైతే, ఇచ్చుతో మొదలైతే అంటే ఏమేమి? ఈ లేదా ఊ, రి, ల్రి, ఏ, తర్వాత ఓ, ఆ తర్వాత ఐ, ఔ. అవును. ఆ అవును. ఉమ్, ఆ ఒక్కటి వదిలేసి, అవునా? ఆ ఉమ్, ఒక్కటి అవును. వదిలేసి అచ్చులన్నీ, ఇచ్చంటే ఏంటి? అచ్చులన్నీ అకారం వదిలేసి. అర్థమైందా? ఉమ్, అంటే ఉమ్, అమ్మ అనేది ఉంది కదా, అమ్ ప్రత్యయంకి రాదు, ఇది పనిచేయదు, అవునా? ఇంకా ఉమ్, మిగతా వేరే అవును. అచ్చులతో వచ్చే ప్రత్యయాలు ఏమున్నాయి అంటే ఇక్కడే మనకు వచ్చింది కదా, ఈ జస్సుకి షీ అనేది వచ్చేసి ఈ వచ్చింది కదా, ఉమ్, అవునా? సో ఇచ్ ప్రత్యయంతో అవును. మొదలయ్యే ప్రత్యయాలు ఏమున్నాయో ఒకసారి మనం లిస్ట్ చేసుకుంటే అది గుర్తుపెట్టేసుకోవచ్చు ఇంకా. ఓకే. సో ఉమ్, చూద్దాం ఓకే. ఒకసారి. ఇప్పుడు ఏమైంది? నాదిచి అనే సూత్రం వచ్చేసి దాన్ని ప్రథమయోహ పూర్వ సవర్ణను చేయనివ్వలేదు, నిషేధించింది. అప్పుడు ఉమ్, నిషేధించిన తర్వాత ఒకరికి ఇంకా అవకాశం దొరికింది, నేను వస్తానని. ఎవరికి అవకాశం ఉమ్, దొరికింది అది? ఆ అవర్ణం తర్వాత ఇక్కు వర్ణాలు ఉంటే ఏమన్నాము? గుణసంధి, గుణసంధి. అవునా? ఏమైంది ఇప్పుడు? ఉమ్, ఆ ఈ మరి అసలు గుణం అంటే ఏంటి? ఆద్గుణ అనేది ప్రాప్తించింది గుణసంధి, అవునా? ఆద్గుణ అనేది ఉమ్, గుణసంధి. సో అయితే మరి అసలు గుణం అంటే ఏంటి? ఎవరు చెప్తున్నారు? రెండవ సూత్రం వచ్చింది, చెప్పండి. రెండవ సూత్రం ఏంటి? అదేం గుణ. ఏంటది? అకారము, ఏకారము, తర్వాత ఓకారం. ఓకే. ఓకారము. ఉమ్, ఓకే. ఆ సో ఆ ఇప్పుడు ఏ ఓకే. ఆ ఏ ఆ కాదు ఆ ఆ, ఆ ఆ ఏ ఏ ఓ వాటిని గుణం ఉమ్, అంటారు అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ లేదా ఆ మనకున్నటువంటి అకారం ఏదైతే అవర్ణం అయితే ఉందో, అవర్ణానికి ఈ కారం కలిపితే ఏమొస్తుంది? ఈ రెండిటిని ఏకాదేశం చేయాలి. అయితే ఈ ఆ ఉమ్, వస్తుందా, ఏ వస్తుందా, ఓ వస్తుందా ఈ మూడింటిలో? అంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్నాయి రెండు లెటర్స్. ఆ రెండు లెటర్స్లో ఈ ఉమ్, వీటిలో నుంచి ఒకటే తీసుకోవాలి. ఎవరిని తీసుకుంటాము తెలియదు. కాబట్టి ఏం చేయాలి? అవును. ఏమంటాం దాన్ని? స్థానేంతరతమః. ఓకే. ఉమ్, స్థానేంతరతమః. సో దాని ద్వారా చూసుకుంటే ఏంటి? అకారానికి కంఠము, అవునా? తర్వాత ఉమ్, ఏ ఏకారానికి కంఠతాలు, కంఠ కథాలి. తాలు, ఇది చాలు. కంఠ ఓష్ఠం, కంఠోష్ఠం. అయితే ఇప్పుడు మనకు ఆ ఈ ఈ ఆ యొక్క స్థానం ఏంటి? కంఠము. ఈ యొక్క స్థానం ఏంటి? ఉమ్, చాలు. తాలు. ఇచ్చేసారు తాలు స్థానం. తాలు. ఉమ్, సో మరి కంఠము ఉమ్, తాలు ఉంది, రెండు కలిపితే ఏమవుతుంది? ఉమ్, కంఠతాలు. ఇప్పుడు ఏది రావాలి అందులో? ఉమ్, ఏదైతో కంటత అక్కడ చూడండి కింద ఉంది కదా, కదా ఏది తాలు. రావాలి? ఏది రావాలి? ఆ ఏ ఓ ఉన్నాయమ్మా, మూడు ఉన్నాయి, దాంట్లో ఈ ఏది ఆ రావాలి? ఏ రావాలి. ఏ రావాలి అంతే. ఓకే. అర్థమైందా? ఓకే. ఉమ్, అర్థం. ఆ, సో ఇప్పుడు ఏ వచ్చేసింది. ఓకే. ఆ గుణహ ద్వారా ఏకారం ప్రాప్తించింది మనకు, అవునా? ఉమ్, అదే అదే ఉంది ఇప్పుడు ఇలాగా ఉంది. ఓకే. తర్వాత ఉమ్, ఏమన్నారు? ఏత ఈద్ బహువచనే. ఏమన్నారు? ఏత ఈద్ బహువచనే. బహువచనం. ఈ సూత్రం ఉమ్, చేతి ఏమైంది? అదస్సుకే దకారసే ఉత్తర్. అదస్సులో ఉమ్, ఉన్నటువంటి దకారం ఏదైతే ఉందో దానికి ఉత్తరముగా అంటే పరంగా ఏకారముకో కో ఉమ్, ఏకారకో ఈ తథా ద కో మా హో గయా. ఏమన్నారు? ఉమ్, ఏకారానికి ఈ వచ్చింది, ఓకే. ఉమ్, తథా ఓకే. ఈ దకారానికి ఏమొచ్చింది? మా వచ్చింది. బాగా. మా. ఏమైనది? మీ అయింది. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ అర్థం. చూడండి, అకారము దకారము ఇందులో ఇలా ఉంది, ఏ ఉంది. అంటే ఏమన్నారు? అదస్సు శబ్దమేనా? అవును. ఉమ్, ఏత ఈద్ బహువచనే అంటే ఏంటి? ఏకారం. ఏత అంటే ఏకారం,
ఓకే. ఉమ్, ఏకారానికి అవును. పరములో ఏముంది? ఈత్ బహువచనం ఉంది మనకు. ఈత్ ఉమ్, బహువచన ఉమ్, ప్రత్యయం ఉంది. ఉందా? ఉమ్, ఉంది. బహువచన ప్రత్యయము కరెక్టే. ఈత్ అంటే ఈకారము. ఈకారమే ఉందా మనకు? ఉమ్, ఇదే కదా, అవును. ఈలో ఈనే కదా. ఉమ్, అవునా? ఉమ్, అదస్సు శబ్దం తర్వాత అదస్సు శబ్దంలో ఉన్నటువంటి ఏత అంటున్నారు. అంటే ఏంటి? ఈ క్రియ జరిగిన తర్వాత, అంతా క్రియ జరిగిన తర్వాత ఏకారం, అదస్సు శబ్దంలో ఏకారం ఏదైతే వస్తుందో అది ఉమ్, దేని ద్వారా వచ్చింది? ఈద్ బహువచనే వల్ల వచ్చింది అది. అవును. అవునా? ఉమ్, అంతేనా? అవును. అందువల్ల వచ్చింది కాబట్టి, సో దాంట్లో ఉన్న ఏకారానికి ఏం చేయాలంట? ఈ బహువచనం. చేసుకోవాలి. ఈ కాలం. ఏకారానికి ఈ కాలం. ఈ ఉమ్, చేసుకోవాలి. ఈ అది కాలం. అయిపోయింది. తర్వాత ఈ దకారానికి ఏం చేయాలి? మకారం చేసుకోవాలి. మకారం. ఓకే. ఉమ్, సో అప్పుడు ఏమైంది అది? ఓకే. కలపండి. అని అమ్ ఈ అమీ. ఉమ్, ఈ సూత్రం చెప్తుంది ఉమ్, అనమాట. ఏత ఈద్ బహువచనే అంటే ఏకారము ఈద్ బహువచనం వల్ల వచ్చినటువంటిది ఉన్నది ఏదైతే ఉందో దానికి అందులో ఉన్న ఏకారానికి ఈకారం పెట్టుకో, దకారానికి మకారం చేసుకో అంటున్నారు. అర్థమైందా? ఉమ్, అవును. సో కాబట్టి అమీ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం చేసుకున్నాము? అమీ అత్ర అన్నాం. అవునా? అంటే ఉమ్, వాళ్ళందరూ ఉమ్, ఏంటంట? అత్ర అంటే ఇక్కడ ఉన్నారు. అమీ అత్ర ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నాం మనం. ఉమ్, అయితే అమీ అనేది ఇప్పుడు ఏమైపోయింది? ఏమన్నాం ఇందాక? మకారము తరువాత ఈ కానీ ఊ ఉమ్, కానీ ఏ కానీ ఉంటే దానికి ఏమని వస్తుంది? ఏ ప్రగృహ్యసండి. ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఏ శబ్దం ఉమ్, తర్వాత? ఇది ఏ శబ్దానికి ఇదంతా? సకా- అదస్సు శబ్దానికి. ఏ అదే. అదస్ శబ్దానికి? అదస్సు అదే. శబ్దానికి. అదస్సు శబ్దములో ఏమన్నారు? ఈదు ఈదు ద్వివచనం తర్వాత ఏమన్నారు? అదసోమాత్. ఏమన్నారు? అదసో అదే అదసోమాత్. సోమ. సూత్రం ఏంటి? అదసో అదసోమాత్. ఓకే. మాత్ ఉమ్, మకారం తర్వాత ఉన్నటువంటి ఈ ఊయేలకి ఉమ్, అది ఎక్కడ? అదస్ అనే శబ్దములో. అర్థమవుతుందా? ఉమ్, అదస్ అనే అవును. శబ్దములో మా అనేది మకారం ఏదైతే ఉందో ఈ మకారము తరువాత ఉన్నటువంటి ఈ ఊ ఏలకి ఏమని పేరు? ప్రగృహ్యం ప్రగృహ్యం. ఉమ్, అని పేరు. ప్రగృహ్యం ఎప్పుడైతే వచ్చింది, ఎవరు వచ్చారో? ప్లుత ప్రగృహ్యం అచినిచ్చి కృత అచినిత్యం. ప్రగృహ్య అచనిత్యం. అది ఉమ్, ప్లుత ప్రగృహ్య అచినిత్యం. అచినిత్యం. అచనిత్యం. అదేమంటుంది? ఇంకా ప్రకృతి భావము, సంధి కార్యాలు జరగవు. అమీ ఉమ్, అత్ర. అసలు ఏ సంధి అత్ర. కార్యం జరిగేది ఉండే ఇక్కడ? ఈ తర్వాత ఆ ఉంది. ఏ సంధి కార్యం అవును. జరిగేది ఉండే ఇక్కడ? ఇక్కు ఇంకో వర్ణం ఎనర్జీ తర్వాత అచ్చుంది. ఇకో అనొచ్చి వచ్చింది. జరిగే కార్యం ఉండింది. కానీ దానిని ఉమ్, ఎవరు ఆపేశారు? అదసోమాత్. అదే ఏమన్నా? సోమ. అదసోమాత్ ఆపేసింది. అర్థమైందా? ఉమ్, మన ఓకే. సూత్రం వచ్చింది ఇప్పుడు. చివరిగా ఎవరు ఉమ్, వచ్చారు? అదసోమాత్. ఓకే. అవును. ఉమ్, క్లియరా? క్లియర్ మేడం. తర్వాత అలా అమీ అత్ర అనేది రూపం సిద్ధించింది. అమీ అత్ర అంటే ఏంటి? సిద్ధించింది. వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఉమ్, కూర్చుంటున్నారు కదా. కూర్చుంటున్నారు, ఓకే. కూర్చున్నారు. అత్ర అంతే. అమీ అత్ర. అమీ అత్ర అంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని అంతే కదా. ఓకే. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అదస్ అనే శబ్దం ఏంటి? వాళ్ళని సూచిస్తుంది. ఇప్పుడు ఈ ఉమ్, అదస్సుకి ఈక్వలెంట్ ఏది చెప్పుకోవచ్చు మనం? సహా. సహా. సహాలో ఏమొస్తుంది? తే. అవునా? అంటే దూరంగా సహా. ఉన్న వాళ్ళ అదస్సు. గురించి ఆ, చెప్తుంది అనమాట అదస్ శబ్దం, అంతే కదా. అవునమ్మా. అదస్సు శబ్దము తద్ శబ్దం. ఓకే. ఎక్కడో ఉన్న వాళ్ళ ఏంటండి? గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. అదస్సు శబ్దం తద్ శబ్దం ఈక్వలెంట్ దాదాపుగా. ఓకే. ఉమ్, కొంచెం ఉమ్, డిఫరెన్స్ తో ఉంటుంది. ఓకేనా? అవును. ఓకే. తద్ అంటే వారు అంటాము. అదస్ అంటే కొంచెం నియరెస్ట్, అది ఫారా ఉంటది కొంచెం. దానికంటే కొంచెం ఫార్ ఉమ్, నియర్ రెండిట్లేదో. ఓకేనా? అంటే ఓకే. దగ్గరగా ఉన్నారు అని. దగ్గర కాదమ్మా, దూరం. అక్కడ ఉమ్. వాళ్ళు ఎక్కడ? అత్ర అంటే ఇక్కడ. వాళ్ళు అత్తరా ఇక్కడ అంటే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకేనా?
అక్కడ వాళ్ళంతా అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఉన్నారు అది ఉమ్. అదనమాట. ఎక్- ఇसी ప్రకార్ ఎక్కడో అమి ఉన్నారు ఆస వాళ్ళు అదే అదే వాళ్ళు ఇక్కడ అమి ఉన్నారు ఆసతే. అమి ఆసతే అంటే ఏంటండి? వే సబ్ బైఠతే హే. ఆస ఆస ధాతువు. ఆస ధాతువు ఏం నమస్కారం. చెప్తున్నది? ఆస ఆ, అసభువి కాదు, బయటనా ఆసక్తి అమ్మ, బయటనా. ఉండడం మన ఉమ్. స్థానం ఉండడం కాదు, ఉండడం. కూర్చోవడము. కూర్చోవడము. ఉమ్. ఆస అంటే కూర్చోవడం. ఆత్మనేపది కదా కూర్చోడు. ఆస గతి దీప్తి ఆదానేషు. ఓకే. అంటే ఇక్కడ అక్కడ ఆస అక్కడ ఉపవేశం. వాళ్ళు అక్కడ ఉంది, ఆగండి ఇక్కడ ప్రకారం ఆగండి ఆగండి. ఆస ఉపవేశనే ఏంటి ధాతువు? ఆశ అస ఆస ఉపవేశం. ఉపవేశనే. ఉపవేశనే అంటే ఉపవిశతు అంటాం కదా. ఏంటి? కూర్చోవడం. కూర్చోడం. సమీపంలో కూర్చోవడం అని అర్థం ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ విష్ ధాతువు. విష్ ధాతువుకి ఏంటి? ఎంటర్ అవ్వడం. ఉప వచ్చేసరికి ఏం చేసింది? కూర్చోవడం అని చెప్పింది. అర్థమైందా? కూర్చోడం. ఆ. అవును. ఆస ఉపవేశనే. ఉపవిశతు అంటాం. ఉపవిశతు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? విష్ అనే ధాతువు. విష్ అనే ధాతువుకి ఏంటి అర్థము? ఎంటర్, ప్రవిశనే, విష ప్రవిశనే. ప్రవేశించడం అన్నమాట. అర్థమైందా? అది. ఓకే. సో ఇక్కడ కూర్చోవడం అనే అర్థంలో అమీ ఆసతే. ఇప్పుడు ఏమైంది? అమీలో ఈ ఉంది, అవునా? అవును. తర్వాత ఆ ఉంది. అయితే ఏమైంది ఇక్కడ? ఏం జరగాలి? రెండు అచ్చులు ఉన్నాయి. ఏం జరగాలి? ఇంకో సంధి యూనిట్ ప్రకారం సంధి జరగాలి. సంధి జరగాలి. సంధి జరగాలి ఫస్ట్. ఓకే, సంధి జరగాలి. ఏం ఓకే. సంధి జరగాలి? ఇక్కు వర్ణం తర్వాత అచ్చు ఉంటే ఇకో ఎనచి ఇంకో ద్వారా యూనిట్ సంధి జరగాలి. సంధి మరి ఎందుకు చేయట్లేదు? అవును. ఇక్కడ చేస్తున్నామా? చేయాలా వద్దా? చేయాలి, కానీ ఆ, అధసోమాత సూత్రం చేత ఆ. నిషేధం జరుగుతుంది. ఎందుకు? అదస్ అనే శబ్దం తీసుకుంటే నిషేధం, అవునా? మరి అమి ఉంది నిషేధం. కదా, మరి అమి ఉంది కదా, మనకు అదస్ లేదు కదా. ఏం చెప్తారు మీరు? అమ్మి అమ్మి అనేది అదర్స్ ద్వారానే వచ్చింది. అదస్ అదర్స్ ద్వారా శబ్దానికి దేంట్లో వచ్చింది? ఎందులో వచ్చింది? జస్ ప్రత్యయంతో వచ్చింది. జస్ ప్రత్యయంతో వచ్చింది. ఆ, బహువచన అవును. ప్రత్యయం. ఓకేనా? అవును. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దామా? నెక్స్ట్ ఉమ్. ఏంటి? అము అమో అత్ర. అత్ర వేదో వ్యక్తి యహ హే. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఓకేనా? యహ హే. ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు అదస్ అనే శబ్దం పూర్వంలాగే మనకి ఏమేమి తీసుకొస్తాము? ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నారు కాబట్టి ఏం చెప్పాలి? సూత్రం ఏంటి? ద్వేకయోర్ జస్ ద్వివచన ద్వివచనం చెప్పాలి కదా. సో ఔ. సో ఔ జస్ కదా. ఇప్పుడు మనకేం కావాలి? ఔ జస్ ప్రత్యయం అవు కావాలి. రావాలి ఔ ప్రత్యయం కావాలి. ఓకే, జస్ కాదు, ఔ ప్రత్యయం. అవు రావాలి ఔ ప్రత్యయం ఏంటి? ద్వివచనం. ద్వివచనమే కదా మనకు ద్వివచనం. కావాల్సింది. వేదో అన్నారు కాబట్టి వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు వాళ్ళెవరు? అదస్. ఓకే, అదస్సులో తర్వాత ఔ తెచ్చుకున్నాం. మరి అదస్సులో సకారానికి ఏమైంది? మకారం మ్మ్. సకారానికి ససజుషోరు అదస్సులో సకారం ఏమైందండి? ఇందాక చేసాంగా. అవును మేడం. తదాదీనామః. చెప్పండి. చెప్తున్నారుగా, చెప్పండి. తదాదీనామ గణంలోనే 8 త్యదాదీనామః. 8 విభక్తి సో అందులో విభక్తిలకి అమ్మ ఒక్క నిమిషం, ప్రత్యయం ఒక్క నిమిషం. అది కాదు, త్యదాదీనామః అనేది ఏం చెప్తుంది? 8 శబ్దాలకి, అందులో ఉన్నటువంటి 8 శబ్దాలు తర్వాత చెప్తే ఇది అయిపోయాక 8 శబ్దాలకి ఏమొస్తుంది? విభక్తి ప్రత్యయం పరంగా ఉంటే అకారం ఆదేశం. ఆదేశం వస్తుంది. మరి అకారం ఆదేశాన్ని ఎక్కడ పెట్టాలి? ఎవరు వస్తారు? పరిభాష అలోంత్యస్య వచ్చేసి ఏం చెప్తుంది? అది చివరిగా పెట్టుకో. పెట్టమంటుంది. అద ఆ ఇలా ఉంది. అప్పుడు ఏమైంది మళ్ళీ? ఇది పదమా? కాదు మేడం. కాదు, ఆ పదం. సో కాబట్టి ఎవరు వస్తారు? అతో గుణే పరరూపం వస్తుంది. పూర్వరూపమా పరరూపమా? అకారానికి గుణం పూర్వరూపం. అరే, పూర్వరూపం కాదు, పరరూపం. అతో గుణ ఏమంటుంది? గుణాక్షరం ఎక్కడుంది? చివరి ఇది
ఇక్కడ రైట్. ఇక్కడ ఉన్నారండి. అతో గుణే అంటే అతహ గుణే అంటున్నారు. గుణే అంటే ఏంటండి? సప్తమి కదా. అతహ అనేది ఏంటిది? పంచమి. ప్రథమ పంచమి. ప్రథమ కాదమ్మా. పంచమి. సో ఇది సప్తమి. ఇక్కడ షష్ఠి లేదు. అప్పుడు ఏం చేస్తాము? ఏది బలీయమైంది తర్వాత? సప్తమి బలీయం. సో సప్తమి అతో బలీయం. గుణే అంటే ఏంటి? రెండు కలిపి ఏమైపోయింది? ఏకాదేశం అయిందంటాం దీన్ని. అర్థమైందా? ఏది ఏకాదేశమైంది? గుణాక్షరం. అర్థమైందా? పంచమి తర్వాత కార్యం జరగాలి. మరి ఆ కార్యం జరగాలంటే షష్ఠి లేదు. ఎవరు జరుగుతారు? ఇంకా సప్తమి. అంటే గుణవర్ణమే వస్తుంది అని అర్థం. అర్థమైందా? అతో గుణే. సరే, ఇప్పుడు అద ఆలో ఇప్పుడు అద వచ్చేసింది మనకు. తర్వాత ఇప్పుడు అద తర్వాత ఔ పూర్వంలాగే అన్నారు ఇక్కడ. కాబట్టి ఆ పూర్వ రూపం ఏంటో మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. త్యదాదీనాం. ఓకేనా? యదాదీనంలో అందులో ఉన్నటువంటి 8 శబ్దాలకి అకారం ఆదేశం. ఎప్పుడు? విభక్తి ప్రత్యయాలు పరంగా ఉంటే. మరి విభక్తి అని దేన్నన్నారు? ప్రాగ్దిశో విభక్తి. తర్వాత ఏమన్నారు? ఈ విభక్తి అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? అది నేను మీకు చూపిస్తాను. ఓకే. తర్వాత ఇప్పుడు అద అవు ఉంది. ఇప్పుడు ఏమైంది? అకారము తర్వాత అవు ఉంది. సో అప్పుడు ఏం కావాలి? ప్రథమయోహ పూర్వ సవర్ణ సేమ్ అదే వస్తుంది. ఈ ప్రథమ ద్వితీయ విభక్తుల్లో మొత్తం 6 ప్రత్యయాలు ఉన్నాయంటే 6లోనే మనం ఉన్నామంటే ఎవరు వస్తారు? వెంటనే ప్రథమయోహ పూర్వ సవర్ణ. ఓకేనా? ఈ 6 విభక్తుల్లో మనం ఉన్నాము అంటే, ఓకే, 6 విభక్తులు కాదు, 6 వచనాలలో. ఓకే. ప్రథమ విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 3 వచనాలు, మొత్తం 6 ప్రత్యయాలు. ఓకేనా? ఈ 6 ప్రత్యయాలలో మనం ఎక్కడున్నాము? ఇప్పుడు 2లో ఉన్నాము. అవునా? అంటే ఈ 6లోనే ఉన్నాం. ఇదే సర్కిల్లో ఉన్నాం మనం. కాబట్టి ఎవరు వస్తారు? ప్రథమయోహ పూర్వ సవర్ణ వచ్చేసి ఏం చేస్తుంది? ఇక్కడ దాకి దీర్ఘం ఇస్తా అంటుంది. ఇప్పుడు అదా అయిపోయింది రూపం. అలా చేస్తానంటుంది. కానీ ఎవరంటున్నారు? నాదిచి. ఇక్కడ నీకు ఈకారముతో ఉందా? ఈ ఇచ్ నాదిచి అంటే ఏంటి? ఇచ్ ప్రత్యాహార వర్ణం ఉందా నీ దగ్గర? అయితే చెయ్యకు అంటుంది అది. ఓకే. ఓకే. నా అత్ ఇచి. నా అత్ ఇచి అంటే ఏంటి? అకారము తర్వాత నా అంటే చెయ్యకు. ఎప్పుడు చేయొద్దు? అవర్ణం. అకారం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? అవర్ణం తర్వాత ఇచ్ ప్రత్యాహార వర్ణము ఉంటే ఏం చెయ్యొద్దు? ప్రథమయోహ పూర్వ సవర్ణ చెయ్యకు. ఓకే. అది చెయ్యకు అని చెప్పింది. అయితే మరి ఏం చేయాలి? ఇంతవరకు అది చేయొద్దని చెప్పింది. నాది చిపని అయిపోయింది. ఓకే. నాది చిపని ఏంటి? ఇలా అవర్ణం తర్వాత ఇచ్చి ప్రత్యాహార వర్ణం ఉంటే పరంగా అన్నాం, ఇచి అన్నాం. అందుకని ఇక్కడ ఇచి వచ్చింది కదా. అవునా? సో ఇచి అంటే పరంగా. ఏం పరంగా? ఇచ్చి ప్రత్యాహార వర్ణం పరంగా. ఓకే. దేనికి పరంగా? నా తర్వాత ఏముంది? అత్. ఓకే. అత్ అంటే ఏంటి? అవర్ణము. ఓకే. అత్త ఆత ఆత్ తీసుకోవాలి ఇక్కడ. ఆత్ అంటే అవర్ణం ఇక్కడ. ఓకేనా? ఆత్ తీసుకోవాలి. సో కాబట్టి అంటే అవర్ణం తర్వాత అంటే ఆ లేదా ఆ తర్వాత ఇచ్ ప్రత్యాహార వర్ణం ఉంటే ఏం చేయొద్దు? ప్రథమయోహ పూర్వ సవర్ణ ద్వారా దీర్ఘం చేసుకోవద్దు. ప్రథమంలో దీర్ఘం చేయొద్దు. అప్పుడు ఎవరు వస్తారు? వృద్ధి రేచి. ఎందుకు? ఇక్కడ అవుంది కాబట్టి వృద్ధి వర్ణం అది. అవునా? వృద్ధి ఏచి. ఏచి అంటే ఏంటి? ఏచి ప్రత్యాహార వర్ణం. ఓకే. పరంగా ఉంటే వృద్ధి అంటే వృద్ధి వర్ణమే తీసుకో. ఓకే. వృద్ధి ఏకాదేశం అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది మనకు? అవర్ణం ఉంది. ఆ లేదా ఆ అన్నమాట. ఇక్కడ అకారం ఉంది. సో అకారాన్ని ఇక్కడ ఏం చెప్పుకోవాలి? అవర్ణము. అవర్ణం తర్వాత ఏచ్ ప్రత్యాహార వర్ణం ఉంటే ఏమొస్తుంది? వృద్ధి. ఓకే. వృద్ధి వస్తుంది. అంటే ఇప్పుడు మనకేముంది? ఏచ్ ప్రత్యాహార వర్ణంలో ఏమున్నాయి? ఏచ్ లో ఏమేమి వస్తాయి? ఏ ఓ ఐ ఔ. మనకేముంది ఇక్కడ? ఉంది. సో కాబట్టి ఏం రావాలి? ఈ 2 ఏకాదేశం అయిపోయి వృద్ధి వర్ణమే రావాలి. వృద్ధి అంటే ఎవరు చెప్తారు? వృద్ధి అంటే సంధ్యా సూత్రం చెప్పండి. ఏమున్నాయో? వృద్ధి అంటే వృద్ధి రాదైచన్నాం. ఏంటది? మొదటి సూత్రం. ఆ ఐ
ఔ. ఔ. సో ఇప్పుడు మనకి ఉమ్. వృద్ధి అక్షరం ఏముంది అక్కడ? ఔ ఉంది. ఔ రావాలి. అయితే ఎలా రావాలి? అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి రెండు. ఈ రెండింటిలో మరి వృద్ధి వర్ణం ఎలా రావాలి? కదా, వృద్ధి వర్ణమే రావాలని చెప్తున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడ ఉన్నదే రావాలి అంతే. ఓకే, ఉమ్. అవును. అది ఏకాదేశం అవుతుంది. మనకి ఆ ఉందా, ఐ ఉందా, అ ఉందా? ఏదుంది? మనకు అవ్వు ఉంది మేడం. ఆ ఉంది, కాబట్టి అదే ఏకాదేశం అవుతుంది. ఓకే, ఏకాది. ఓకే. ఓకేనా. వృద్ధి ఏకాదేశం, దీన్ని ఏకాదేశ సంధి అంటాం దీన్ని. ఓకే, ఏం ఉమ్. ఏకాదేశం ఓకే. అవుతుంది? వృద్ధి ఏకాదేశం. ఓకే, ఉమ్. ఓకే. గుణ ఏకాదేశం అయ్యేదేంటిది? అతో గుణే. వృద్ధి ఏకాదేశం అయ్యేదేంటిది? వృద్ధి రేచి. ద్రేసి. ఓకేనా. ఓకే. ఉమ్. ఆ, సో అలాగా ఆ అదవు అయింది, అవునా. అదవు అయిన ఉమ్. తర్వాత ఇక్కడ అదసో సేర్ దాదు దో దో మహ. ఏమన్నారు ఇక్కడ? అదసో సేర్ సో సే దాదు దా సే దాదు 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 దమహ. మహ. దోమహ దో మహ. సో అదసో సేర్ దాదు దో మహ. ఓకేనా. ఓకే. ఓకే. సో ఈ అదసో సూత్రం ఏం సేర్ చెప్ దాదు సో దో దోమహ మహ. దోమలు ఉంటాయి, దో మహ. ఓకే. ఆ, సో అదస్సుకే, అదస్సుకే దా కో మా. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం ఉమ్. మనము? అక్కడ ఏం చెప్పుకున్నాము? ఇక్కడ మనకు అద్ అదే ఉంది. ఇక్కడ ఏకి ఏం చెప్పుకున్నాం? ఈ అన్నాం, అవునా. ఈ దాకి మ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నారు? అదస్సు శబ్దములో దాకి ఏమవుతుందంట? మకారం, ఇంతకు ముందులాగే. ఓకే, తర్వాత అవును. తథా దకారికే ఉత్తర్ ఔకో ఏమైపోతుంది? ఉవర్ణ ఆదేశ్. ఏమన్నారు? ఉవర్ణ. ఉవర్ణ అంటే ఏంటిది? ఉవర్ణం అంటే ఊ లేదా ఊ, ఇవి ఆదేశాలు అవుతాయి. ఓకే, ఉమ్. ఆదేశము అయ్యింది. స్థానేంతరతమః से औ के स्थान में దీర్ఘ ఆక ఊకారు హో గయా. అర్థమైనా? ఇప్పుడు ఔ అనేది ఉమ్. ఏంటిది? స్థానేంతరతమః చూసుకుంటే ఇక్కడ ఏముంది? అది ఔలో ఔ ఎలా వస్తుంది? హ్మ్? ఔ అనేది ఏంటండి? ఇది దీర్ఘమా హ్రస్వమా? దీర్ఘ దీర్ఘం మేడం. దీర్ఘం. ప్లుతము దీర్ఘం దీర్ఘము ప్లుతము రెండు కూడా. ఓకే, సో దీర్ఘము ప్లుతం, అవును. కాబట్టి దీర్ఘాక్షరం తీసుకోవాలి. అర్థమైందా? ఉమ్. ఓకే. स्थानांतरतमः से ओ को स्थान में दीर्घ ఊకార్ हो गया. సో అప్పుడు ఏమైనది? అము అలా వచ్చింది. ఓకే, అంటే ఓకే. ఇక్కడ అదౌ అదౌ ఉంది కదా, అదో. ఏమంటున్నారు? అదౌలో ఈ సూత్రాన్ని అర్థం చేసుకోండి. అదస్ సే, ఓకే, దాదు దాదు అన్నారు. దాదు అనే దాంట్లో దో మహ. ఓకే, ఉమ్. ఆ సూత్రంని తీయండి. 8, 2, 80. ఇది చాలా సార్లు వస్తూ ఉంటుంది, అందుకని మీకు ఇది ఉమ్. చూపిస్తున్నాను. సో ప్రసిద్ధ సూత్రం అన్నమాట ఇది. ఓకే, 8, 2, 80లో వెళ్ళండి. వెళ్ళారా? వెళ్ళండి. అబ్బా, నేను అక్కడే ఉన్నాను చూడండి. ఎవరు అదసో అసే దాదు దో మహ. ఉమ్, అదసః షష్ఠి ఏకవచనము, ఉమ్, అసేహే ఉమ్, షష్ఠి ఏకవచనము, ఉమ్, దాత్ పంచమి ఏకవచనం, ఉమ్, ఊ ఉమ్, లుప్త ప్రథమాంత నిర్దేశః, ఉమ్, దహ ఉమ్, షష్ఠి ఏకవచనం, ఉమ్, మహ ప్రథమ ఏకవచనం, ఉమ్. అవిద్యమానః సిః సకారో యస్య స అసిః తస్య బహువ్రీహి సి ఇత్యత్ర ఇకార ఉచ్చారణార్థః. అర్థః అసకారాంత అసకారాంత స్యాద్ అసో ధాతు ధాతు ఉత్తరస్య వర్ణస్య అవర్ణాదేశో డకారస్య చ మకారాదేశో అపి భవతి. ఇది మళ్ళీ చదవండి. ఉవర్ణాదేశం. ఉవర్ణాద్ ఉవర్ణాదేశో డకారస్య చ మకార ఆదేశో అపి భవతి. ఉదాహరణ అముం అమో అమూన్ అమునా అముభ్యాం అమోభ్యాం. అమోభ్యం అమోభ్యాం. సో ఇది చదవండి, అమోభ్యాం. భాషార్థం కూడా చదవండి.
भाषाध्य असे है असकारांत जो अदसः। अदस शब्द उसके धात दकार से उत्तर जो वर्ण उसके स्थान में उ उवर्ण आदेश होता है। तथा दहा दकार को महा मकार आदेश भी होता है। यह उवर्ण आदेश करने से दकार से उत्तर एक मात्रिक वाले वर्ण को ह्रस्व उ तथा दो मात्रिका वाले को दीर्घ उ होता है। ऐसा जाने यह बात परिशिष्ट के प्रमाणकृत आंतरिक उदाहरण अमुष्मयी अमुभ्याम से स्पष्ट हो जाती है। सो वही देखो, अमु की सिद्धि परिशिष्ट में देखे एवं अमुना की सिद्धि ना मु में सूत्र में देखे। अमून में तस्मात् चसौ से शस के स को न हुआ है। यहाँ से अदसो असेर धातु धो महा की अनुवृत्ति थक जाएगी। ఎంత 81 వరకు అంటే ఒకటే 81 సూత్రం ఒకటి 81 ఈ అంతే మరి. నెక్స్ట్ సూత్రం ఒక ఇంతే సూత్రం. అదనమాట. అంతే. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే అదస్ అర్థమైందా మీకు? అసకారంత చెప్పండి. సకారంత కాని కదా మరి. అవును, దానికి ఉత్తరస్య వర్ణస్య వర్ణాదేశో దకారస్య చ మకారాదేశో అపి భవతి. ఉవర్ణానికి ఇక్కడ మనకేముంది? ఆ దౌ ఇలా ఉంది, ఇలా ఉంది మనకు కదా. సో ఇప్పుడు ఏమైంది దీంట్లో? ఔకి దకారానికి ఏం ఆదేశం వచ్చింది? మకారం ఆదేశం వచ్చింది. తర్వాత ఔకి ఉవర్ణాదేశం అన్నారు. ఉవర్ణం అంటే ఏంటి? ఉకారము ఊకారం. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే ఈ ఔ అనే దానికి స్థానేంతరతమః చూసుకోమన్నారు అవునా. ఈ స్థానేంతరతమఃలో ఔ అనేది ఎలా వస్తుంది? ఈ ఔ రావడానికి ఎలా పలుకుతున్నాం? ఔ ఉ అది దీర్ఘంతో పలుకుతున్నాం. ఔ అవునా, ఔ ఔ అంటున్నాం, దీర్ఘంతో ఉంటుంది అది ఔ అని కదా. సో ఇప్పుడు దీర్ఘము ప్లుతము రెండు అనమాట. ప్లుతం అయితే 3 రాసేవాళ్ళు, అది ప్లుతం కాదు కాబట్టి దీర్ఘం. అర్థమైందా? దీర్ఘం కాబట్టి మరి రెండిట్లో ఏది తీసుకోవాలి? ఊనా ఊనా దీర్ఘం తీసుకోవాలి, తీసుకోవాలి. అప్పుడు ఏమైపోయింది అది? ఊ అమూ అలా వచ్చింది. అమూ తర్వాత ఏమన్నాం అక్కడ సూత్రంలో? అది వాక్యం ఏముంది అక్కడ? అమూ అత్ర అత్ర. సో అమూ అత్ర. ఇప్పుడు మనకి ఇది అమూ వచ్చింది. ఇది అమూ అనేది ఊకారాంతం ఉంది కనిపిస్తుంది, కానీ అది ఎక్కడ ఏ శబ్దంలో ఉంది? అదస్ అనే శబ్దంలో ఉంది. అవునా, అదస్ అనే శబ్దంలో ఉంది కాబట్టి అత్ర అనే అప్పుడు ఇక్కడ మనకి సంధి జరుగుతుంది, ప్రాప్తించింది. ఊకారానికి అకారం పరంగా ఉంది, ఈకో ఎనచి ప్రాప్తించింది కాబట్టి మరి దాన్ని సంధి చేయబోతాం మనం. చేయబోతే ఎవరు వద్దంటున్నారు? అదసోమాత్. అదసోమాత్ ఏమంటుంది? ఏమంటుంది అది? ఇది నేను ప్రగృహ్యం అని చెప్పాను కాబట్టి నువ్వు ఏం చేయొద్దు, సంధి కార్యాలు చేయొద్దు. ప్రకృతి భావమే ఉంటుంది. ప్రకృతి భావం అంటే ఏంటి? అము అత్ర అని నీకు ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. ఓకే, సో నీ ప్రకృతిలో నీవు నీ సిచ్యువేషన్ లో ఎలా ఉంది? ఇలాగే ఉంది కదా, ఇలాగే ఉంచేసుకో అని చెప్తుంది అది. అదే ప్రకృతి భావం. ఓకేనా? ఎలా ఉందో అలాగే ఉంచేసుకో అని చెప్పడమే ప్రకృతి భావము. ఓకేనా? ఓకే మేడం. అది. సో ఇసీ ప్రకార్ అము ఆసాతే ఇది చేయండి మీరు. ఓకేనా? అము ఆసాతే అంటే పైన స్టెప్స్ అన్ని రాయండి. ఇక్కడ కొంచెం కొంచెం ఉంటే అంతే కాకుండా ఫస్ట్ నుంచి రాయండి. అదొక శబ్దం. అది శబ్దం అని ఎలా తెలిసింది? అర్థవత్ తదాతుర ప్రత్యయ ప్రాతిపదికం కదా. సో అది ప్రాతిపదికం అని చెప్పాలి ఫస్ట్. అవునా? అలా అన్ని రాయండి. ఇసీ ప్రకారము ఆసాతే వే దో వ్యక్తి బయటతే హే. ఆస ధాతువుకి ఏం చెప్పుకున్నాం మనం? ఆస ఉపవేశనే. ఏంటది? ఆస ఉపవేశనే. ఓకే, అది అదాదిగణంలో ఉన్నటువంటి ధాతువు అది.
ఉమ్, ఓకేనా? ఓకే మేడం. ఉపవేశనే అంటే ఏంటి? కూర్చోవడం. కూర్చో. ఓకే. ఉమ్, ఆస ఉమ్, అంటే ఎత్తి సంజ అయిపోయి ఆస్ అయిపోయింది, అది ధాతువు ఉమ్, కదా. ఆస్ నుంచి అవును. ము ఆసాతే, ఇదేంటి? ఆసాతే వచ్చిందంటే ఏంటి అది? బయటతే హే, వ్యక్తి బయటతే హే, కూర్చుంటున్నారు అంటున్నాం మనం. ఉమ్, కాబట్టి ఏంటి అది? ఉమ్. ఏ పది? ఆత్మనేపది. 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 ఆ ఉమ్, ఆస ధాతువుకి ఆత్మనేపది అది. ఓకేనా? ఉమ్. ఇంకా ఓకే. మీరు నెక్స్ట్ పేజెస్ పంపిస్తే మనం అది చేసేద్దాం నెక్స్ట్వి. ఆ, ఒక్క నిమిషం. ఓ, ఇప్పుడు ఇంకా రెడీగా ఉన్నారా? ఆ, ఓకే. సూత్రం చదువుకుందాము, తర్వాత అది కొంచెం ఆ, చూద్దాం. సో ఓకే ఇక్కడ మేడం. ఏం నెక్స్ట్ 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 సూత్రం ఏంటది? ఏ, షే. షే అనేది సూత్రం. ఓకే. మరి షే దేని ఉమ్, గురించి చెప్తుంది? ఏం చెప్పట్లేదు, షే అన్నారు అంతే. ఇంకా అనువృత్తినే ఉంటుంది, అంటే ఏంటి? ప్రగృహ్యం వస్తుంది. ఓకేనా? ప్రథమాంతే నిర్దేశం. ఇక్కడ ఏమి చెప్పలేదు అంటే పైన ఏం చెప్పుకున్నాం? ప్రగృహ్యం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ షేలో ఎవరుంటారు? ఉమ్, ఇంకా ఇక్కడ కూడా ప్రగృహ్యం గురించే చెప్తున్నారు. ఓకేనా? అవును. షే ఉమ్, ఇత్యస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి, అంటే ఈ షేకి ఉమ్. ప్రగృహ్య సంజ్ఞ వచ్చేసింది. ఓకేనా? ఓకే. పంపించాను మేడం. చూస్తున్నా. యా, ఇందాక మనం దేనికి ప్రగృహ్య సంజ్ఞ వచ్చింది చెప్పండి ఒకసారి. మనకు ఈదు ద్వివచనం ప్రదృశ్యం. ఉమ్, అట్లాగే అదే సోమాత్. నిత్య నిత్య కదా. అదే కదమ్మా. నెక్స్ట్ కృత ప్రగృహ్య అచనిత్యం. అతి నిత్యం. ప్రగృహ్యం అంటే అది 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 ఏం చేస్తుంది? ప్రగృహ్యం అయితే ఏం చేస్తుంది? అది దానివల్ల కార్యం ఏంటిది అంటే ఇది అనమాట కదా. సో ఓకే. ప్రగృహ్యం ఎక్కడెక్కడ వచ్చిందో అడిగాను నేను ఇప్పుడు. ఎక్కడెక్కడ వచ్చింది? అదే సోమాత్ ప్రగృహ్య సంఖ్య ఎక్కడెక్కడ పెట్టారు? మూడింటికి పెట్టారు ఇప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో. అవును మేడం. ఏవేమవి? ఒకటి ఈదు, ఈదు ద్వివచనం ప్రగృహ్యం. అది మూల సూత్రం కదా, అక్కడ ప్రగృహ్యం అని పెట్టారు. తర్వాత అద సోమాత్, అది కూడా అదే సోమాత్. ప్రగృహ్య సంజ్ఞ వచ్చినటువంటిదే కదా. ఎప్పుడు ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది? అదస్సు తర్వాత ఏమన్నాము? దకారములో ఉన్నటువంటి అక్కడ అదస్సు శబ్దంలో ఉన్నటువంటి ఊకారం, మకారం తర్వాత ఊ, ఈ, ఏ ఉంటే ఏమన్నాము? చెప్పండి. ప్రగృహ్య సంజ్ఞ ద్వివచనంలో అంతంగా ఉన్నప్పుడు ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సూత్రం ఏంటి? షే. హే. ఓకే. షే దీర్ఘమని. ఓకేనా? సో ఈ షే ఏమంటుంది? ఆ సూత్రం చదవండి ఒకసారి. మీకు కనిపిస్తుందా నేను ఓపెన్ చేసింది? కనిపిస్తోంది. ఓకే, షే అనేది కనిపిస్తుందా? ఓకే, చదవండి. హే ఇది లుప్త ప్రథమాంతో నిర్దేశः సుపాం సులుప్ ఇత్యనేన ఛాందస ఆదేశో గృహ్యతే అనువృత్తి ప్రగృహ్యం అర్థः హే ఇత్యస్య ప్రగృహ్య సంజ్ఞా భవతి. ఉదాహరణ అస్మే అస్మే ఇంద్ర బృహస్పతి ఋగ్వేదం. युष्मे इति, अस्मे इति, ते इति, मे इति। भाषार्थः सुपों के स्थान में जो शे आदेश होता है उसकी प्रगृह्य संज्ञा होती है. ఓకే. సో ఏమంటున్నారు? ఇది షే అనే దానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ప్రగృహ్యం షే ఇత్యస్య ప్రగృహ్య సంజ్ఞ భవతి. ఈ సూత్రం ఏం చెప్తుంది? ఈ షే అనే దానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఓకేనా? ప్రగృహ్య సంజ్ఞ చెప్పిన 3 సూత్రాలు ఏవేవవి? అది సోమాత్ ఈదు ద్వివచనం ప్రగృహ్యం షే. ఓకేనా? या सो ఇప్పుడు सुपों के स्थान में जो शे आदेश होता है उसकी प्रगृह्य संज्ञा होती है. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ కట్ అవుతుంది, మరి వేరే దాంట్లో చేద్దామా? కట్ చేసేసి చేద్దాం.